ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు మండల వ్యవసాయ అధికారి బుజ్జిబాయ్. రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సేవా కేంద్ర సిబ్బంది పంటలను ఈ పంట యందు నమోదు చేయడాన్ని ఆమె పరిశీలించడం జరిగింది. రబీ 2024-25 సీజన్ యందు రైతులు సాగు చేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్రంలోని సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేయించుకోవాలన్నారు. మినుము, మిరప, మొక్కజొన్న, జొన్న, శనగ, వరి పంటలకు ప్రధానమంత్రి ఫసల బీమా యోజన పథకం తుది గడువు ఈ రోజే అని ప్రభుత్వం నిర్ణయించిందని, కావున రైతులు మీ సేవ ద్వారా గానీ సిఎస్సి సెంటర్ల ద్వారా గానీ పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అగ్రికల్చర్ అధికారి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈ రోజు మనం పొలం పిలుస్తుంది కార్యక్రమం గొబ్బూరు గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు గొబ్బూరు సచివాలయం యందు మీటింగ్ పెట్టుకున్నాము. దాంట్లో భాగంగానే మనము అందరు రైతులు కంది ఈ గ్రామంలో ఎక్కువ వేసుకున్నారు. కంది వేసుకున్న రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్. దాంట్లో భాగంగానే ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా విన్నవించడం జరిగింది. ఈరోజు అన్ని పొలాలు కంది, మిరప, తర్వాత మొక్కజొన్న, తర్వాత ఈ శనగ పైరుని సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగానే దీంట్లో వచ్చేసి మనకి శనగలో మనకి పూత రాలిపోతుందని రైతులు అనడం వల్ల ఈరోజు పూత చూడడానికి వచ్చినప్పుడు ఇంకా పూత వచ్చే దశ కూడా ఉంది. 45 రోజుల పైరు కాబట్టి ప్లానాఫిక్స్ మనం ఒక 25 ml ఒక ఎకరానికి స్ప్రే చేసుకున్నా కొంచెం పూత రాలడం తగ్గుతుంది. లేదా మనకున్న ఇప్పుడు ఈ మొన్న పడ్డ వర్షాలకి న్యూట్రియన్స్ అనేది భూమి సరిగా తీసుకోదు కాబట్టి 13,045 ఒక కేజీ ఒక ఎకరానికి, దాంట్లోనే బోరాక్స్ 300 గ్రాములు కనుక కలిపి స్ప్రే చేసుకున్నా కానీ తగ్గుతుంది. తర్వాత మనకి ఏంటంటే ఎక్కువగా శనగపచ్చి పురుగును మనం చూసాము. ఫ్లోరిపైరిపాసు వేప నూనెతో గినక 1-2 దఫాలుగా కనుక స్ప్రే చేసుకున్న ఈ పురుగుని అనేది మనం నివారించగలుగుతాము. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ పురుగు కంట్రోల్కి మన మందులు పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.